హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్ బీరకాయ కూరని చూద్దాము. ఈ కూరని ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని చపాతీతో కానీ, రోటీతో, రైస్తో, దోశతో, ఇడ్లీ దేనితోటైనా కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. అలాగే కర్రీ చేయడం కూడా చాలా ఈజీ. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టారు అంటే ఎప్పుడూ ఇలానే చేయమంటారు, అంత కమ్మగా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే మేము ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. లేట్ చేయకుండా ఈ రెసిపీని అయితే చూద్దాము. ముందుగా 1/2 కేజీ బీరకాయల్ని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసుకొని ఈ విధంగా ముక్కల్ని కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలుగా కాకుండా, అలాగే మరి పెద్ద ముక్కలు కాకుండా ఈ సైజు ముక్క ఉండేట్టుగా కట్ చేసుకోండి. అలాగే కట్ చేసిన ప్రతి ముక్క కూడా అన్నీ ఈవెన్గా వచ్చేట్టుగా చూసుకోండి. ఇవి 1/2 కేజీ బీరకాయలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత ఒక్క మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తే కూర తీపి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోండి. మేము అస్సలు బీరకాయ కూర తినము అన్న వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించేటప్పటికి ఉల్లిపాయలు కూడా ఇంకొంచెం డార్క్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని కలుపుతూ బీరకాయ ముక్కల నుంచి నీళ్లు బయటకు వచ్చి మళ్ళీ అవి ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, బీరకాయ ముక్కల నుంచి నీళ్ళన్నీ బయటకు వచ్చి ఎగిరిపోతున్నాయి అనుకున్న స్టేజ్లో ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కాస్త తగ్గించైనా కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని కారం ఏమాత్రం కూడా మాడిపోకుండా చూసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు కలుపుతూ వేయించండి. చూడండి, నూనెలో కారం వేగేటప్పటికి మంచి కలర్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో అరచెక్క కొబ్బరి నుంచి చిక్కటి పాలను తీసి వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో చిక్కటి పాలు కాచి చల్లార్చినవి మామూలు పాలనైనా కూడా పోసుకోవచ్చు. కొబ్బరి పాలు పోయడం వల్ల కూరకి మరింత టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని కొబ్బరి పాలను పోసాను. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పాలు లేకపోతే మామూలు చిక్కటి పాలనైనా కూడా పోసుకోండి. పోసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు కలుపుతూ ఉడకనిచ్చాము అంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా దగ్గరికి వచ్చాక కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో కదా. బీరకాయ కూర అని చెప్తే ఎవ్వరు కూడా నమ్మరండి. చూడటానికి కానీ, కలర్ కానీ, టేస్ట్ కానీ అంత బాగుంటాయి అన్నమాట. ఈ కూరని ప్రిపేర్ చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో, చపాతీలో, నాన్లో, రోటీ, రైస్ దేనితోటైనా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగుందో. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదండి ఇవాల్టికి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాము. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.